హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మినీ బ్లాగ్ చేశాను. ఎగ్ బిర్యానీ ఎంత ఈజీ ప్రాసెస్లో ఎలా చేద్దామో చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో పసుపు, కారం, ఉప్పు వేసి బాయిల్ చేసిన ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఎగ్స్ని పక్కన పెట్టేసుకోండి. ఇంత ఈజీ అని తెలిస్తే ఎవరైనా చేయకుండా ఉంటారా? పక్కన పెట్టుకున్నాక దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలా మీకు తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది స్పైసెస్ తినేవాళ్ళు ఉంటారు. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. తర్వాత టమాటో ప్యూరీ చేసుకొని అది కూడా వేసుకోండి. అందులోనే ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా చూసి తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ ప్రాసెస్లోనే మనం పక్కన రైస్ కూడా 70% కుక్ చేసుకోవాలి. అది నేనైతే చూపించట్లేదు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకొని అది కూడా కలుపుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా అందులోనే బాయిల్డ్ ఎగ్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని వేసేసుకోండి. చూస్తున్నారుగా ఎంత ఈజీగా అయిపోతుందో. రైస్ కూడా నేను అందులో వేసేసాను. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ధనియా పౌడర్, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి మనం మూత పెట్టేసుకోవాలి. అలా 15 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు మీకు టేస్ట్ ఎగ్ బిర్యానీ రెడీ. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, మా పిల్లలు అయితే కూర్చున్నారు. మా బాబీ లాస్ట్లో ఎలా రిప్లై ఇస్తాడో మీరే చూడండి. సూపర్ అంట.